గనగనగనగన కదిలి వచ్చరా గణబద్దులేటి దేవుడు బదులేటి రావచ్చ తిరమణి కలిగిన వాడే గణబద్దులేటి దేవుడు బదులేటి రావాయి గుండమున బయలుదేరరా గణబద్దులేటి దేవుడు బదులేటి వచ్చరా గణబద్దులేటి దేవుడు బదులేటి రాభక్తురాలియో కన్నలు చూసా గణబద్దులేటి దేవుడు బదులేటి రాయావు రమ్మాయ పల్లమ్మ నా భక్తురాల హరిభక్తురాల రాపల్లాదమ్మ పట్టణ బాది తాతో తెలుపమ్మ నా భక్తురాల అమ్మ భక్తురాల భక్తురాలా మాది పాలుకొండ దేవా గోవింద పాలుకొండ పరిపాలన దేశ చిన్నాగిరెడ్డి అయ్యా నానాదుడు బట్ట ఏంటికి వెనకాల కూర్చునింది నువ్వా ఇంకా మా ఇంట్లో కల్లా పరక్తో కొడుతు నీ బోన్నోట్లో నా సాడు పెట్టిపోయినాను మంట బట్ట వెనకాలకు వచ్చి రా రా అని పిలుస్తా అన్నాడు ఎప్పటికీ చితుకులు నోకుతున్నట్టు ఇంటికాడు నేను రా వెనకాలకు వచ్చినాడు చూడు ముందర కొత్త వాటికి వస్తున్నా స్వామి అమ్మ భక్తురాల మాది పరమట దేశము ఆహా రే భర్తగా ఏ వరకు అప్పుడు నేను చెప్పినప్పుడు పో మాది పరమట దేశము ఆహా పాల్గొండ పట్టణం అవును ఇట్లాంటి దండెత్తున్నాయి నా కొడుకు పేగులు ఎత్తుకొని మీద చేపలు పట్టుకొచ్చి నా కొడుకు మొట్ట కాబట్టి యాన్న కోడిని కోస్తారమ్మ చూసుకోని పేగులు ఎత్తపన్నా అటువంటి చిన్నాగిరెడ్డి భార్య అయినా నా పేరనగా అనగా శీలమ్మ కొండములు ఇస్తున్నారు బాబు చాలా మంచిదైన మా భక్తురాల స్వామి మహన్య బావ ఆహా మా పల్లి పట్నము అవును కులము గోత్రము ఆహా నామధేయములు మిత్తు వినవించాను అవును కదా ఈ కుల గోత్ర నామధేయములు ఎత్తు వినిపించండి తండ్రి మరి ఎలాగే తెలిపేది ఆలకించవమ్మా ఆహా రామ రామ బో రామ రామ బో రామ రామ శ్రీరామ రామ వ్యాపారమటి దేశము భద్రాచలము పదే గలదమ్మ నా భక్తురా భద్రాచలము వేలుతుండడే శేషాచరణమ్మ నా భక్తురా
రాసే శాసన నా భార్య గలదు తల్లి పేలూరు నా భక్తురాల ఔరా పేలూరమ్మ గర్భమందున ప్రేమతి ఏడు గారు నా భక్తురాల అమ్మ భక్తురాల మాది ఆ యొక్క పరమటి దేశం భద్రాచలము. అవును తండ్రి. అట్టి భద్రాచలం వేల్చున్న వారు మా తండ్రి శేషాచలం. అవును స్వామి. అట్టి శేషాచలం భార్య గలదు మా తల్లి పేలూరమ్మ. అవును స్వామి. అట్టి పేలూరమ్మ గర్భమందున మేము ప్రేమతోడికి జన్మించి ఉన్నామమ్మా. వారెవరెవరు స్వామి? మరి అలాగే తలపది నాలుగించవమ్మా. అందరికన్నా పెద్దవాడమ్మా పెదవో బూలేసు అమ్మడ భక్తురాల ఆయన కన్నా చిన్నవాడమ్మా చెరువు బూలేసు అమ్మడ భక్తురాల ఆయన కన్నా చిన్నవాడమ్మా గదిరి నరసింహ అన్న దేవుడ నరసింహ ఆయన కన్నా చిన్నవాడమ్మా గణమాతులేటి నేను దేవుడ బదిలేటి కన్నాయో చిన్నవాడమ్మా గోపాల స్వామి అమ్మడ భక్తురాల ఆయన కన్నా చిన్నవాడమ్మా గోవిందరాజు అమ్మడ భక్తురాల అందరికంటే చిన్నవాడమ్మా శ్రీ వెంకటేశ అమ్మడ భక్తురాల అందరికన్నా చిన్నవాడమ్మా శ్రీ వెంకటేశ ఓ భక్తురాల అమ్మ భక్తురాల స్వామి. అందరికన్నా పెద్దవాడు పెదవోబులేసు ఆయనకన్నా చిన్నవాడు చిన్నబాబులేసు. అవును స్వామి. ఆయనకన్నా చిన్నవాడు మా అన్న కదిరి నరసింహ. అవును దేవా. ఆయనకన్నా చిన్నవాడు నేను గణమద్దులేటి. అవును స్వామి. నాకన్నా చిన్నవాడు గోపాల స్వామి. ఆయనకన్నా చిన్నవాడు గోవిందరాజు. అవును తండ్రి. అందరికంటే చిన్నవాడు శ్రీ వెంకటేశ్వర మా భక్తురాల. చాలా సంతోషమైన స్వామి. అయినా కూడా ఆహా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ రామ ఏమి నా భక్తురాల ఓ భక్తురాల హరి భక్తురాల రాయేమి కులమయ్యో కలిగి తల్లి పొగలుకొచ్చాము నా భక్తురాల ఔరాధర్ము ధాన్యము తక్కువైనదా పలగొండాలు ఓడ నా భక్తురాల ఔరారోగ్య రోజము కొత్త కలిగడ పలగొండాలు ఓడ నా భక్తురాల అమ్మ భక్తురాల మరి మీ పాల్గొండాపురి పట్టణమనా ఏమి కదో కలిగి నా కోవెలకు వచ్చున్నావమ్మా. మరి తెలుపదా అలాగొచ్చు దేవా. అలాగే తెలుపవమ్మా. గోవిందా ఏమి లేక నేను రాలేదు స్వామి నీ కోవిలకు స్వామి మాని భవా ధనధాన్యంబు దండిగా ఉంది పాల్గొండాలోనా. అవునమ్మ భక్తురాల స్వామి మాని భవా బాబు కులము ధరించను 6 మంది కొడుకులు కలిగారు. నాకు కొడుకులు పుట్టారు. కుల గోత్రమెతియో పాడటానికి ఆడపిల్ల లేదో. మాటలు
నాకు ఆడబిడ్డ లేదు. ఆడబాల సంతానము కొరకు అమ్మ భక్తురాల కులము చెప్పటానికి ఆహా. కుమారులు జన్మించారు. అవును, కుల గోత్రం ఎత్తి పాడటానికి పాడటానికి ఆడబిడ్డ సంతానము కొరకు కొరకై నీ కదిరి కోగిలికి వచ్చాను స్వామి. అమ్మ భక్తురాల స్వామి ఆడ బాల సంతానం కొరకై నా కోవిల కింద తపస్సు పట్టింది అంటున్నావు కదా, అవును స్వామి. మరి ఎలాగే తెలిపేది ఆలకించవమ్మా. అలాగే స్వామి. ఆహా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ రాడ బాల సంతానము నీకు అవసరము లేదు. రామృతేనేమో ఆడా జన్మ అది కొత్త మేలు నా భక్తురాల. రామరి కొన్ని నాడా జన్మ అడవుల్లా పాలు నా భక్తురాల. రాబట్టిన తపసు వదిలి నీవు పల్గొండ తేరు నా భక్తురాల. అమ్మ భక్తురాల నీకు ఆడబాల సంతానం ఎంతరేనో అవసరం లేదు. అమెరితేనే మాడ జన్మ అది కొంత మేలు. అవును స్వామి. అమెరి కొన్ని నాడ జన్మ అడవుల్ల పాలు ఆహా. పట్టిన తపసైన వదిలి పాల్గొండ చేరవమ్మ భక్తురాల. ఇదే మీ చివరి